వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, ఆయన ముందు చూపు ఎలా ఉంటుంది అనే దానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూనే ఉన్నారు. సరే, రాజకీయంగా ఉండేటువంటి ప్రత్యర్థులు చిన్న చిన్న పొరపాట్లను కావచ్చు, లేదంటే మిగతా వాటిని ఆయనకి ఇంగ్లీష్లో మాట్లాడడం రాకపోవడం, లేదంటే హిందీలో మాట్లాడడం రాకపోవడం, ఇలాంటివి, లేదంటే ఆయన్ని వ్యక్తిత్వ హననం చేయడం, బాడీ షేమింగ్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఆయన చేసినటువంటి పనుల వల్ల, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్ల బాగుపడినటువంటి కుటుంబాలు ఎన్ని అనేటువంటిది ఒక్కసారి లెక్క పెట్టుకుంటే సరిపోతుంది. అంతకు మించినటువంటి క్రెడిట్ ఇంకేమి ఇవ్వక్కర్లేదు ఆయనకి. అండ్ ఆయన చేసింది ఏదైతే చెప్పుకుంటున్నారో, ఆ చెప్పుకునే దాన్ని కూడా ఎద్దేవా చేసేటువంటి సమాజం. చేసింది ఎప్పుడు చెప్పుకోకూడదు, మాట్లాడితే ఎన్నిసార్లు అని చెప్పుకుంటాం. సరే, ఒక్కొక్కసారి సోత్కర్ష అనిపిస్తుంది, కానీ చాలాసార్లు ఏంటంటే బయట జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారానికి మీరు ఎలాగో తప్పుడు ప్రచారాన్ని ఆపరు కాబట్టి నా ప్రచారం నేను చేసుకుంటాను అన్నట్టుగా నేను భావించాలి. ఇప్పుడు అందులో భాగంగానే ఏదైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోలేదు, ఆయన చేసినటువంటి ఒక పని వల్ల ఆ రోజు నేనంత ఆయన మాట వినకపోవడం వల్ల నేను ఎంత లాస్ అయ్యాను, ఈసారి మాత్రం నేను ఎటువంటి తప్పు చేయను, ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగానే నేను చేసుకుంటూ వెళ్తాను అని చెప్పి ఒక ప్రముఖ వ్యాపారవేత్త, భారతదేశంలోనే నిర్మాణ రంగ సంస్థల్లోనూ మిగతా వాటిల్లో కూడా అగ్రగామిగా ఉన్నటువంటి డిఎల్ఎఫ్ చైర్మన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. మొన్న ఢిల్లీలో రైజినా డైలాగ్ 2026 వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక మంది పారిశ్రామికవేత్తలతో కూడా ఆయన సంభాషించడం జరిగింది. దాంట్లో మాట్లాడుతూ ఈ డిఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ భేటీ అయ్యి ఆ రోజు హైదరాబాద్లో ఉన్నటువంటి అవకాశాలని, సైబరాబాద్ నిర్మాణం ఇదంతా కూడా చూసినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూచించారో, మీరు పెట్టుబడులు పెట్టండి, సైబరాబాద్ దగ్గర మీరు పెట్టుబడులు పెట్టండి, మీకు మంచి లాభాలు మాత్రమే కాదు, ఇక్కడ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి అని చెప్తే ఆ రోజు పట్టించుకోకపోవడం వల్ల ఏం జరిగింది అనేది ఆయన చెప్తున్నారు. అలాగే ఇప్పుడు అమరావతిలో భారీ పెట్టుబడులు పెట్టడానికి, అలాగే విశాఖపట్నంలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వారు ఒప్పందం చేసుకుంటున్నారు. అమరావతిలోనే కాకుండా విశాఖపట్నంలో అభివృద్ధిలో భాగం కావడానికి మేము ఖచ్చితంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలు, అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం. దీనికి తగ్గట్టుగా రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైనటువంటి పాలసీలు మేము తీసుకొచ్చాం కాబట్టి మీరు భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉంటే చూడండి అని చెప్పడంతో వెంటనే అప్పుడు గుర్తు చేసుకొని, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టమన్నారు ఆ రోజు, నేను పెట్టలేదు, ఏం జరిగిందనేది ఈరోజు చూస్తూనే ఉన్నాం. అది ప్రపంచానికి ఒక రోల్ మోడల్, ఒక లెసన్ కింద తయారైంది, ఎలాగా ఎవాల్వ్ అవుతుంది అనే దానికి. అమరావతిలోని, విశాఖపట్నంలోని ఈసారి మీరు చెప్పారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ రోజు చేసినటువంటి తప్పైతే చేయను, ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టి తీరతాను అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. అలాగే ఉద్యోగాలు ఎన్ని కల్పిస్తాము ఏంటి అనేటువంటి దానికి త్వరలోనే డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా తీసుకుని వస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రముఖ ఐటీ వాణిజ్య కేంద్రంగా ఆనాడు హైదరాబాద్ ఎలా మారిందో ఈరోజు అమరావతి, విశాఖపట్నం కూడా మారాలి, దాంట్లో మేము కూడా భాగస్వాములు అవుతాము అని చెప్పి ఆయన రాజీవ్ సింగ్ చైర్మన్, డిఎల్ఎఫ్ సంస్థల చైర్మన్ రాజీవ్ సింగ్ గుర్తు చేసుకున్నటువంటిది. సో నిర్మాణ రంగంలో పెడతారా, ఆర్ఎల్స్ ఏ రంగాల్లో పెట్టుబడులు పెడతారు అనేది త్వరలోనే వాళ్ళు వెల్లడిస్తారు అని చెప్పినటువంటి అంశం. సో ఒక మనిషి మాట చెప్పినప్పుడు గుడ్డెద్ది చేలో పడ్డట్టుగా అక్కర్లేదు, బట్ ఆ ఆలోచన వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అనేది అవగతం అయితే ఖచ్చితంగా దాని నుంచి లాభాలే పొందవచ్చు అనే దానికి ఇది కూడా ఒక ఉదాహరణ. ఎంతోమంది, అది జినోమ్ వ్యాలీ కావచ్చు, లేదు అంటే సైబరాబాద్ కావచ్చు, ఆ మొత్తం అంతా ఏ విధంగా ఇప్పుడు ఉంది అనేటువంటిది, దాన్ని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు అనేటువంటిది కావచ్చు, ఏ ఒక్కటి తీసుకున్న ఆయన ఆలోచనని కనుక మనం చదవగలిగితే, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని కనుక మనం చదవగలిగితే భవిష్యత్తుని ఈజీగా అందుకోవచ్చు అనేది ఎంతోమంది నిపుణులు చెప్పేటువంటి మాట. సో ఆయన మాట్లాడేటువంటి మాటల్లో ఎప్పుడన్నా ఒకటి రెండు పొరపాట్లు దొరలచ్చు. 75 ఏళ్ల ముసలాయనే, ఆయన నవ యువకుడు కాదు, బట్ మనకంటే హెల్దీగా ఉన్నారు, మనకంటే చాలా వేగంగా నడవగలుగుతారు, అన్నీ చేసుకోగలుగుతారు. ఆయన విమర్శించడానికి సద్విమర్శ అయితే తప్పులేదు, కొన్ని విషయాల్లో మనం విమర్శిస్తూనే ఉన్నాం కాబట్టి అలాంటివి తప్పులేదు. కానీ ప్రతిదీ ఒక విమర్శలాగా చేయాలి, ఏదో ఒక ట్రోలింగ్ చేయాలి అనేటువంటి విధంగా ఉంటే అది ఒక రకంగా మనల్ని మనమే అవమానించుకున్నట్టు. ఇది ఎవరి గురించి చెప్పేటువంటి విషయం కానే కాదు, బట్ ఇన్ జనరల్గా దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.